బీటెక్ అనేది మధ్యలో డిస్కంటిన్యూ చేసి 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత డిగ్రీ అనేది డిస్టెంట్ ఎడ్యుకేషన్ లో కంప్లీట్ చేసి ఐటీలోని హైయెస్ట్ ప్యాకేజ్ తోటి జాబ్ తెచ్చుకుంది. సో దీనిపైన నేను ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కనుక మీరు మిస్ చేసినట్టయితే వీడియో లింక్ ఇక్కడ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో నేను తనతో 1-on-1 కనెక్ట్ అయ్యి తన యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ఉండింది అని చెప్పి నేను ఒక వీడియో రూపంలో మీకు విత్ ప్రూఫ్ చూపించాలనుకుంటున్నాను. సో తన పేరు సుప్రజ, తను మన కాకినాడ అమ్మాయి. సో ఇప్పుడు ఈ వీడియో రూపంలో మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇలా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, ట్రాన్సిషన్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ డిస్టెన్స్ లో చేసిన వాళ్ళకి కానీ, అసలు ఐటీలోకి రాలేమేమో అన్న క్వశ్చన్ మార్క్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశానంపొడి. హాయ్ సుప్రజ, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సుప్రజ, నేను మీ స్టోరీ గురించి, మీ సక్సెస్ స్టోరీ ఏదైతే ఉండిందో ఫ్యూ మంత్స్ బ్యాక్ దాన్ని ఒక వీడియో కింద చేసి నేను యూట్యూబ్ లో పెట్టాను అనమాట. సో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎక్కడో కొద్దో గొప్ప కొంతమంది అది రియల్ కాదేమో అని అన్న ఒక కమెంట్స్ లో రూపంలో చెప్పారనమాట. కానీ నేను విత్ ప్రూఫ్ మీ లింక్డ్ఇన్ అకౌంట్ వెరిఫై చేసిన తర్వాతనే నేను వీడియో అనేది చేశాను. సో నాకు ఈ వీడియో ద్వారా, లైక్ ఈ కాల్ ద్వారా, నేను ఈ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ప్రూవ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉండి బీటెక్ డిస్కంటిన్యూ చేసి డిగ్రీ డిస్టెన్స్ లో చేసి ఐటీ ఫీల్డ్ లోకి జాబ్ ఎలా తెచ్చుకున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ అనేది కనుక ఆడియన్స్ కి షేర్ చేస్తే ఈ ప్రాబ్లం ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అనేది కొంచెం చెప్తారా? యా, షూర్. యాక్చువల్గా నేను 2009లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. అది కంప్లీట్ అయిన తర్వాత నేను బీటెక్ జాయిన్ అయ్యాను. బీటెక్ జాయిన్ అయిన తర్వాత డ్యూ టు మెడికల్ ఇష్యూస్ వల్ల నేను డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసిన తర్వాత అరౌండ్ 2019లో నేను లేదు ఏదో ఒకటి చేయాలి, జస్ట్ బికాస్ డిస్కంటిన్యూ చేసామని కాకుండా ఏదో ఒకటి చేయాలని నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీకామ్ అనేది చేశాను. బీకామ్ అయిపోయిన తర్వాత ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలన్నప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే నాకు ఓడిన్ స్కూల్ ద్వారా వాళ్ళు ప్లేస్ చేసిన వాళ్ళ వీడియోస్ చూశాను. అది చూసి దాని తర్వాత నేను ఓడిన్ స్కూల్కి కాంటాక్ట్ అయ్యి ఓడిన్ స్కూల్లో కోర్స్ చేసి ఐ గాట్ ప్లేస్డ్. ఓకే, సో మీరు ఓడిన్ స్కూల్లోనే కోర్స్ చేశారు. ఏ కోర్స్ చేశారు మీరు ఓడిన్ స్కూల్లో? నేను డేటా సైన్స్ కోర్స్ చేశాను ఓడిన్ స్కూల్లో. సో డేటా సైన్స్ కోర్స్ చేస్తే మీకు ఓడిన్ స్కూల్ ద్వారానే మీకు ప్లేస్మెంట్ వచ్చిందా, ఆర్ లైక్ మీరు బయట ట్రై చేయడం వల్ల మీకు ప్లేస్మెంట్స్ వచ్చిందా? లేదు, నాకు ఓడిన్ స్కూల్ ద్వారానే ప్లేస్మెంట్ వచ్చింది. ఓడిన్ స్కూల్ ద్వారా. మీరు బీటెక్ ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? బేసిక్గా హెల్త్ ఇష్యూస్ వల్ల, ప్లస్ నాకు బీటెక్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. సో 2 రీజన్స్ వల్ల నేను డిస్కంటిన్యూ చేశాను. సుప్రజ, మీకు ఆ టైంలో తెలియదా? యూజువల్ గా మనకి ఐటీ ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే ఎక్కువ గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, డిగ్రీ చేసిన వాళ్ళకి అంతగా ఆపర్చునిటీస్ ఉండవు అనమాట. మోస్ట్లీ టెలికామ్ రిలేటెడ్ జాబ్సే ఉంటాయి. మీరు డిగ్రీ చేసినప్పుడు ఫ్యూచర్ ఏమైనా ముందే ప్లాన్ చేసుకున్నారా, నాకు ఐటీలోకే వెళ్ళాలి అని చెప్పి, ఆర్ ఎల్స్ లైక్ నాకు ఎనీ జాబ్ అయినా పర్వాలేదు, డిస్టెన్స్ లో ఒక డిగ్రీ అనేది ఉంటే మంచిది అని చెప్పి చేశారా? నేను యాక్చువల్గా జాబ్ ఐటీ జాబే అని కాకుండా బేసిక్గా ఒక డిగ్రీ అంటూ ఉండాలి కదా అని చెప్పి నేను బీకామ్ అనేది చేశాను. బీకామ్ అయిన తర్వాత ఎంబీఏ చేద్దామన్న ఉద్దేశంతో అన్నాను. కానీ కాకపోతే అప్పుడు మా అత్త తను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో ఉంది, తనకి ఎవరో డేటా సైన్స్ గురించి సజెస్ట్ చేస్తే తను ఓడిన్ స్కూల్ది వీడియోస్ అవి చూసి నాకు రిఫర్ చేస్తే నేను దాన్ని బట్టి ఓడిన్ స్కూల్ని ఇంకా నేను రీసెర్చ్ చేసి అప్పుడు ఐ రీచ్డ్ అవుట్ టు ఓడిన్ స్కూల్. గుడ్. సో మీరు ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యారు కదా. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. అంటే ఓడిన్ స్కూల్లో జాయిన్ అవడం వల్ల మీరు ఎలా బెనిఫిట్ అయ్యారు, కోర్స్ ఎలా ఉంది, సమ్ ర్యాండమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి నాకు ఏవైతే కమెంట్ రూపంలో వచ్చినవి అండ్ లైక్ నాకు కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో నేను మిమ్మల్ని అడుగుతాను. మీకేం ఇబ్బంది లేదు కదా అవి అడగడం తోటి? యా, షూర్. మీరు అన్నారు కదా కెరియర్ గ్యాప్ తోటి మీరు ఐటీలోకి జాబ్ తెచ్చుకున్నానని చెప్పి. సో ఈ డేటా సైన్స్ కోర్స్ కి మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా మీరు స్పెసిఫిక్ గా ఓడిన్ స్కూల్ నే ప్రిఫర్ చేయడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉందా మీకు?
ఫస్ట్ అయితే నేను ప్లేస్మెంట్ సక్సెస్ యూట్యూబ్ వీడియోస్ చూసాను. అవి చూసిన తర్వాత నేను ఓడిన్ స్కూల్కి కాంటాక్ట్ చేశాను అనమాట. కాంటాక్ట్ చేసిన తర్వాత లైక్ నేను ఇక్కడ టీంతో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ కూడా అంత ఎక్కువగా రాలేదు. బట్ ఆ తర్వాత 2-3 నాకు టీం నుంచి కాల్ చేసి లైక్ మీకు కోడింగ్ రాకపోయినా కూడా లైక్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తాము అని మొత్తం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రివ్యూస్ అవన్నీ చదివిన తర్వాత అప్పుడు నేను ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఓకే, మీరు డిగ్రీ ఏ స్ట్రీమ్ లో చేశారు? నాది బీకామ్. మీరు బీకామ్ లో డిగ్రీ చేసి ఇప్పుడు డేటా సైన్స్ అనేది ఒక పెద్ద కోర్స్ కదా, సో మీరు ఆ కోర్స్ చేస్తున్నప్పుడు మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా? లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతగా మీకు ఐడియా లేదు కదా, సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అసలు కోర్స్ అనేది ఎలా ఉండింది, మీకు ట్రైనింగ్ అనేది ఎలా ఉండింది ఓడిన్ స్కూల్లో, దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఓకే, యాక్చువల్గా నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మాకు ఒక కోర్స్ స్ట్రక్చర్ ఉన్నది. అప్పుడు లైక్ డేటా విజువలైజేషన్ అని, డేటా అనలిస్ట్ అని, డేటా ఇంజనీర్ అని 3 సెట్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. సో నేను కొంచెం కోడింగ్ నాకు చాలా భయం వేసింది అనమాట. అంత కోడింగ్ లేకుండా నేను డేటా విజువలైజేషన్ తీసుకుందామని డేటా విజువలైజేషన్ అనేది తీసుకున్నాను. అందులో మాకు వచ్చేసి స్టాటిస్టిక్స్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, పైథాన్ బేసిక్స్ ఉన్నాయి. ప్లస్ అది కాకుండా మాకు పర్సనల్ మెంటర్స్ అనే వాళ్ళని అసైన్ చేశారు. క్లాసెస్ వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్, ఎవ్రీ వీకెండ్లో 4 hours క్లాసెస్ ఉండేవి. ప్లస్ అవి లైవ్ సెషన్స్ అవ్వడం వల్ల మాకు డౌట్స్ వచ్చినా కూడా లైక్ మేము ఆపి వాళ్ళని అడగచ్చు మాట. సో మాకు ఇది డౌట్ ఉంది, ఇది క్లారిఫై చేయండి అంటే లైక్ ఇమీడియట్గా క్లారిఫై చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎవ్రీ వీక్ మాకు ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. ప్లస్ ఎవరికి వాళ్ళకి స్టూడెంట్ మెంటర్ అనే వాళ్ళు కూడా ఇచ్చారన్నమాట. సో ఆ టైంలో నాకు ఎప్పుడైనా ఇక్కడ నేను స్ట్రక్ అయ్యాను, అక్కడ నాకు కొంచెం ఐ థింక్ ఎస్క్యూఎల్ వచ్చేసరికి కొంచెం నాకు భయం వేసింది. అసలు నాకు కోడింగ్ అనేది అసలు మినిమం తెలియదు మాట. సో కొంచెం భయం వేసినప్పుడు నేను కొంచెం భయపడినా కూడా లైక్ నా స్టూడెంట్ మెంటరే ప్రహ్లాద్, తను సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా నా సక్సెస్లో మాత్రం హీ ఈజ్ వెరీ బిగ్ సపోర్ట్ మాట. ఎవ్రీ వీక్ తర్వాత వీళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ చేయడం, వీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఇట్ బికేమ్ వెరీ ఈజీ. ఓకే, మీరు మెంటర్ అని అన్నారు కదా, సో ఇప్పుడు మన ఓడిన్ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవ్రీ ఇండివిజువల్ కి మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారా? వాళ్ళతో మీకు ర్యాపో ఎలా ఉంటుంది, అంటే క్విక్ రెస్పాన్స్ ఉంటుందా ఉండదా అది అడుగుతున్నాను అనమాట. మాకు వచ్చి సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక మెంటర్ అని ఉండేవాళ్ళు. నా టైంలో లైక్ ఎవ్రీ వీక్ లైవ్ క్లాసెస్ అయిన తర్వాత ఒక అసెస్మెంట్ ఉండేది. అది స్కోర్స్ బేసిస్ బట్టి ఉండేది. సో ఎవ్రీ వీక్ అసెస్మెంట్ తర్వాత నాకు కాల్ వచ్చి ఇక్కడిక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడిక్కడ ఇక్కడ ఇవి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇక్కడ యూ షుడ్ ఇంప్రూవ్ ఓవర్ హియర్ అనేది చెప్పేవాడు. చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఐ యూస్ టు నేను అవన్నీ చేంజెస్ ఎట్లా మోడిఫికేషన్స్ చేసుకోవాలని చూసేదాన్ని. తర్వాత మనం ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, వాళ్ళ నెంబర్ వచ్చేసి మన దగ్గర ఉంటుంది, మనం కాల్ చేస్తే కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ ఐ థింక్ నా వరకు వచ్చేసి ఐ హ్యాడ్ ద బెస్ట్ మెంటర్. ఓకే, గుడ్. అది నిజంగా మీ లక్ అని చెప్పుకోవాలా, లేకపోతే ఓడిన్ స్కూల్ అందరినీ ఇలా ట్రైన్ చేసి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తుంది కాబట్టి ఓడిన్ స్కూల్ గ్రేట్ అని చెప్పాలో తెలియదు, కానీ 10 years తర్వాత మీకు జాబ్ రావడం అనేది లైక్ రియల్లీ వెరీ గుడ్ థింగ్ అనమాట. కొంచెం మీ జాబ్ గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తారా? అంటే మీకు ప్లేస్మెంట్స్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, మీరు ప్లేస్మెంట్స్ లోనే ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి మీరు వాక్ త్రూ చేసింది ఏంటి అని. నేను విన్నది ఏంటంటే ఓడిన్ స్కూల్లో కెరియర్ సర్వీసెస్ అని చెప్పి ఒకటి ఉండింది, సో దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాది కోర్స్ వచ్చేసి ఇది 6 months కోర్స్ తర్వాత మీకు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్కి అనేది ప్లేస్మెంట్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూస్కి అనేది పంపిస్తారు. అండ్ ఎప్పుడైతే మనకి లైవ్ క్లాసెస్ ఇవన్నీ జరుగుతాయో వీక్లీ వన్స్ కెరియర్ సర్వీసెస్ అనేది ఉంటుంది. సో కెరియర్ సర్వీసెస్లో వచ్చేసి రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మీరు ఈమెయిల్స్ ఎట్లా రాయాలి, ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఎట్లా మీరు డ్రెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కెరియర్ సర్వీసెస్లో నేర్పిస్తారు మీకు. ఈ దీంతోపాటు లైక్ నాది వచ్చేసి ప్లేస్మెంట్ నాది విత్ ఇన్ ఇమీడియట్లీ అయిపోయింది. నాది కోర్స్ అయిన తర్వాత నేను క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతుండగానే నాకు అనేది ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. అది ఇంటర్వ్యూ నాది ఫస్ట్ డే నేను క్లియర్ చేశాను. క్లియర్ చేసినా కూడా నాకు యాక్చువల్గా ఏమనిపించింది అంటే ఓకే దీనికన్నా బెటర్ ప్యాకేజ్ రావచ్చు కదా అని చెప్పి నేను అది రిజెక్ట్ చేశాను. అది రిజెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ వచ్చింది. అది ఆల్మోస్ట్ క్లియర్ అయింది. కాకపోతే కెరియర్ గ్యాప్ ఉన్న రీజన్తో వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో అది కొంచెం నాకు అప్పుడు అనిపించింది అయ్యో నేను ఫస్ట్ డే అనవసరంగా రిజెక్ట్ చేశానేమో అని. ఆ తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ 15 డేస్ కూడా కాదనుకుంటా 10 డేస్లో నాకు ఇది వచ్చింది సెలవులు రాగానే లైక్ క్లియర్ ఇంటర్వ్యూ పెట్టగానే ఇమీడియట్గా ఇంటర్వ్యూ అయిన 15 minutesకే యూ గాట్ సెలెక్టెడ్ అన్నారు. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు సెలవెల్. సుబ్రజ, లైక్ మీరు అన్నారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూనే నేను రిజెక్ట్ చేశానని చెప్పి. యూజువల్ గా బయటకి పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయిడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఏ జాబ్ వచ్చినా పర్వాలేదు, కరెంట్లీ అంత పే అంతే. ఇనిషియల్ గా మనకు ఒక గోల్స్ ఉంటుంది అనుకోండి, నాకు ఒక 5 lakhs పే ఉండాలి, 10 lakhs పే ఉండాలని. కానీ అది మనం జాబ్ సెర్చ్ లోకి వెళ్ళినప్పటికీ గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది. అరే మంత్లీ ఒక 10,000 వచ్చినా పర్లేదురా మాకు అన్న టైప్ లో ఉంటారన్నమాట. అలాంటి ఉండే సిచ్యువేషన్ మీకు మైండ్ సెట్ కూడా అలానే ఉండుంటుంది. బట్ మీరు ఏ ధైర్యంతో మీరు రిజెక్ట్ చేశారు? వాట్ ఇఫ్ మీకు ఓడిన్ స్కూల్ ఇంకొక ప్లేస్మెంట్ చూపించకపోయి ఉంటే ఆ టైంలో? ఏ ధైర్యంతో రిజెక్ట్ చేశానంటే నాకు ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేశానో నాకు అర్థమైపోయింది నాకు స్కిల్ ఉన్నదని చెప్పి. లైక్ అది నా ఇంటర్వ్యూ మొత్తం నాది కోర్ పవర్ బిఐ అయినా నేను ఎస్క్యూఎల్ మీద క్లియర్ చేశాను ఇంటర్వ్యూ, డేటాబేస్ ఇంజనీర్ కింద. సో నేను అక్కడ అనిపించింది ఒకవేళ నేను కోడ్ చేసి లైక్ నేను క్లియర్ చేయగలిగానంటే ఆబ్వియస్లీ నాకు నా కోర్ డొమైన్ మీద కూడా నేను క్లియర్ చేయగలను నమ్మకం వచ్చింది. ఆ తర్వాత నేను ఓడిన్ స్కూల్తో కూడా మాట్లాడాను. సో నాకు ఎందుకో దీనికన్నా లైక్ వేరే ఆపర్చునిటీకి ఛాన్స్ ఇవ్వాలని అనిపిస్తుంది. ఒకవేళ నేను ఇది రిజెక్ట్ చేస్తే కనుక మీరు నాకు వేరే ఇంటర్వ్యూస్ ఇస్తారా ఇవ్వరా ఏంటనేది నేను నా స్టూడెంట్ మెంటర్తో అప్పుడు మాట్లాడితే వాళ్ళు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ఫైనల్గా స్టూడెంట్ డెసిషన్, ఒకవేళ యు ఆర్ నాట్ ఓకే విత్ దిస్ అంటే కనుక డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ అదర్ ఆపర్చునిటీస్ అని చెప్పారు. చెప్పిన మాట మీదే లైక్ ఇమీడియట్గా ఆపర్చునిటీస్ వెనక ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. నాకు ఎప్పటి వరకు అయితే ఓకే నాకు ఈ జాబ్ కావాలని నేను డిసైడ్ అయ్యే వరకు. ఓకే, మీరు అన్నారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూనే నేను క్లియర్ చేశానని చెప్పి. సో మీకు ఏమైనా ఓడిన్ స్కూల్ హెల్ప్ చేసిందా? అంటే ప్రాక్సీ కైండ్ ఆఫ్ ఏమైనా చేశారా? సారీ ఇలా అడుగుతున్నానని ఏమో అనుకోవద్దు. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు కోర్స్ ఫీ పే చేసేసే, నీకు ఇంటర్వ్యూస్ నేను పెట్టిస్తాను, ప్రాక్సీలో నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అంటున్నారు. ప్రాక్సీ కైండ్ ఆఫ్ ఏమైనా మీకు చేశారా, లేకపోతే మీ ఓన్ గా ఇంటర్వ్యూ క్లియర్ చేశారా? అలా క్లియర్ చేయడానికి మీకు ఓడిన్ స్కూల్లో మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఉన్నాయి కదా, అవి ఎంతవరకు మీకు హెల్ప్ అయ్యాయి? ప్రాక్సీ అనేది అసలు లేదు, ఇంటర్వ్యూ నా ఓన్గానే క్లియర్ చేశాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు మీకు ట్రైనింగ్ చేసేటప్పుడే లైక్ మీకు లిటరల్గా ఏబిసిడీల నుంచి చెప్పినట్టు వెరీ వెరీ బేసిక్స్ నుంచి చెప్తారు. లైక్ బేసిక్లో ఎప్పుడైతే మనం ఫౌండేషన్ బాగుందో యూ కెన్ క్లియర్ ఎనీ ఇంటర్వ్యూ. సో బేసిక్స్ అనేది దగ్గర నుంచే నేను చెప్పినట్టు కూడా ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్, ఎవ్రీ వీక్ ప్రాజెక్ట్స్, ఎవ్రీ వీక్ లైక్ ఎగ్జామ్స్, ఇవన్నీ మెంటర్షిప్ ఇవన్నీ ఉండడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది నేర్చుకోవడం అనేది. తర్వాత లైక్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి పంపే ముందు మీకు ఇస్తారు లైక్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ అనేది లైక్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నంత టఫ్గా కూడా ఇంటర్వ్యూ ఉండదు. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. సో గుడ్. ఇప్పుడు మీరు సిలబుల్ కంపెనీలోనే కదా కరెంట్లీ వర్క్ చేస్తున్నారు. మీరు ఎంత కాలంగా వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీలోనే?
నాది మొన్న జూన్ 1st కి 1 year కంప్లీట్ అయింది. ఓ 1 year కంప్లీట్ అయిందా? కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ దట్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నానని చెప్పి ప్లేస్మెంట్స్ ఇప్పించిన తర్వాత అది చాలా తక్కువ పేకి కూడా ప్లేస్మెంట్స్ వస్తాయంట కొన్నిసార్లు. ఆ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత 1 or 2 months లోనే టర్మినేట్ చేయడం కానీ, లేకపోతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత జాయినింగ్ ఇవ్వకపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని చాలా మంది ఫీడ్బ్యాక్స్ అనేది వచ్చిందనమాట ఆడియన్స్ నుంచి. సో ఓడెన్ స్కూల్లో మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఎంత టైం పట్టింది మీకు జాయిన్ అవ్వడానికి? అండ్ లైక్ మీ 1 year జర్నీ ఎలా ఉండింది సెలబుల్ టెక్నాలజీస్ లో? జర్నీ అంటే నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే కోర్స్ అక్కడ నేర్చుకున్నారో అది మీకు ఎంత వరకు లైవ్ ప్రాజెక్ట్స్ లో చేసేటప్పుడు హెల్ప్ అయ్యింది అని అడుగుతున్నాను అనమాట. ఓకే, నాది లాస్ట్ ఇయర్ మే 29th ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయిన 1/2 hourకే నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది. వితిన్ 2 hours నేను సైన్ కూడా చేశాను. అండ్ జూన్ 1st నుంచి నాది జాయినింగ్ అయింది. ఆఫ్టర్ కంపెనీకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఫస్ట్ వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్లో కూడా నేను ఎక్సెల్ చేశాను. ఎందుకంటే ఏదైతే ట్రైనింగ్ నాకు కోడింగ్ స్కూల్లో ఇచ్చారో సేమ్ అదే ట్రైనింగ్ నాకు మళ్ళీ కంపెనీలో ఇచ్చారు. సో వాళ్ళకి కూడా లైక్ సర్ప్రైజ్ మాట. అంటే బేసిక్గా జాయిన్ అయినప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను వల్లనే వాళ్ళకి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కంపెనీలో ఎట్లా అంటే ఓకే దీనికి అన్నీ వచ్చు అనే ఉద్దేశంలోకి వచ్చేసారు ఫస్ట్ 15-20 daysకే. సో ఏదైతే ఓడెన్ స్కూల్లో చెప్తారో దానికి మనం ఇంటర్వ్యూ క్రాక్ చేయగలం అంటిల్ సర్టెన్ లెవెల్ వరకు మనకి కంపెనీలో వీ విల్ సస్టైన్. ఆ తర్వాత నుంచి వీ హ్యావ్ టు అప్గ్రేడ్. ఏదైనా టెక్నాలజీ కూడా ఎవ్రీ మంత్ కొత్త అప్గ్రేడ్స్ వస్తూనే ఉంటాయి. లైక్ పవర్ బిఐ నేను చేశాను లాస్ట్ ఇయర్కి ఇప్పటికి లైక్ ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చి ఒక 100+ అప్డేట్స్ వచ్చాయి పవర్ బిఐలోనే. సో ఎప్పటికప్పుడు యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. అది చాలా ఇంపార్టెంట్. అదే మీరు చెప్పిన మాట అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఒకే స్కిల్ సెట్ లోని వాళ్ళు సస్టైన్ అవ్వాలని అనుకుంటారు, కానీ అలా సస్టైన్ అవ్వడం పాసిబుల్ కాదు. మనం నెక్స్ట్ కంపెనీస్ కి మారేటప్పుడు ప్యాకేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 1 year జర్నీ ఏదైతే ఉండిందో ఆ 1 year ఆ కంపెనీలో ఉండేటప్పుడు మీరు ఎనీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తే, ఎగ్జాంపుల్ మీకు ప్రాజెక్ట్ లో ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, అది మీకు ఎలా రిజాల్వ్ చేయాలో తెలియట్లేదు, మీకు టీమ్ మెంబర్స్ మీరు అడిగి హెల్ప్ చేసుకోలేరు, అలాంటి టైంలోని మీరు ఓడెన్ స్కూల్లో మీ మెంటర్ కానీ లేకపోతే మీ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అయితే వాళ్ళ నుంచి మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అసలు ఇలాంటి సినారియో మీకు ఏమైనా ఫేస్ చేశారా మీరు? అంటే కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు నేను డెఫినెట్గా 2-3 సార్లు ప్రహ్లాద్కి కానీ కెరియర్ సర్వీసెస్ హెడ్కి కానీ కాల్ చేశాను. ఆ టైంలో కాల్ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా టాస్క్ ఏంటంటే పైథాన్ నేర్చుకోమన్నారు ఆ కంపెనీలో. నేను కోడింగే వద్దనుకున్నాను, అందుకనే బిఐలోకి వచ్చాను. మళ్ళీ నన్ను ఇప్పుడు కోడింగ్ నేర్చుకోమంటున్నారంటే సో నేను వెంటనే ప్రహ్లాద్కి కాల్ చేసి నాకు ఇలాగా పైథాన్ నేర్చుకోమంటున్నారంటే వాళ్ళకి ఇమీడియట్గా యాక్సెస్ ఇచ్చారు పైథాన్ నేర్చుకోవడానికి. సో ఆఫ్టర్ మీరు ప్లేస్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 2 years వరకు మీకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ విత్ ఓడెన్ స్కూల్. ఓకే, గుడ్. సో అది ఇదే అనమాట. ఎందుకంటే చాలా వరకు మనం డబ్బులు కట్టేసిన తర్వాత మెయిన్ గా కోర్స్ కి అని మనీ పే చేసిన తర్వాత ఎక్కువగా రెస్పాన్సెస్ ఉండవు ఇన్స్టిట్యూషన్స్ లో ట్రైనర్స్ దగ్గర నుంచి. కానీ ఓడెన్ స్కూల్లో మాత్రం లైక్ మీ కోర్స్ అయిపోయి మీకు ప్లేస్మెంట్ వచ్చినా కూడా మీకు ఎప్పుడు కావాలన్నా దే ఆర్ గివింగ్ ద సపోర్ట్. సో నిజంగా ఓడెన్ స్కూల్ అనేది చాలా మంచి జాబ్ చేస్తోంది. ఇలా ఇంకా ఎంతో మందిని ట్రైన్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఐ హ్యావ్ ఇంకో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. అదేంటంటే లైక్ ప్యాకేజ్ గురించి, నేను ఐటీలోనే వర్క్ చేస్తున్నాను, ఐ నో లైక్ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేయకూడదు, బట్ నేను జస్ట్ ఒక సినారియో చెప్తాను. మనకి యూజువల్ గా బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి వెళ్తే మినిమం 3 LPA నుంచి 5-6 అలా ఆ రేంజ్ లో వస్తుంటుంది. బట్ డిగ్రీ బేస్డ్ వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే బిలో 3 LPA ఉంటుంది అన్నమాట. లైక్ 2.5, కొన్ని కేసెస్ లో 1.5 కూడా ఉంటుంది. సో ప్యాకేజ్ పరంగా మీరు సాటిస్ఫై అయ్యాను అని అంటున్నారు కదా, సో ఈ రెండిట్లో ఏ రేంజ్ లో ఉండింది? లైక్ మామూలు బీటెక్ గ్రాడ్యుయేట్స్ వచ్చే ఆ రేంజ్ లో ఉండిందా, లేకపోతే నేను అన్నట్టుగా డిగ్రీ రేంజెస్ లో ఉందా?
స్పెసిఫిక్ ప్యాకేజ్ అయితే నేను రివీల్ చేయలేను, బట్ రేంజ్ వచ్చేసి ఇట్ ఈస్ బిట్వీన్ 5 to 7. ఓ సూపర్ సూపర్. సో మీరు 10 years గ్యాప్ తోటి మీరు ఏదైతే అమౌంట్ ఆ కోర్స్ అనేది స్పెండ్ చేశారో ఇట్స్ రియల్లీ వర్త్ అనేది నా ఒపీనియన్. మీరేమంటారు దానికి? ఓకే, సో ఇప్పుడు ఈ దీన్ని బట్టి లైక్ మన కాన్వర్జేషన్ బట్టి నాకు అర్థమైంది ఓడిన్ బెస్ట్ అని, నాకు ఓడిన్ స్కూల్ బెస్ట్ అని చెప్పి నాకు క్లియర్ గా తెలుసు. లైక్ ప్రీవియస్లీ నేను చాలా మంది సక్సెస్ స్టోరీస్ చూడడమే కాదు, నేను ర్యాండమ్ గా వెబ్సైట్ లో సక్సెస్ స్టోరీస్ చూడలేదు ఎప్పుడూను. అది చూసి వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు చూసుకుని ఐ యూస్ టు చెక్ దేర్ అకౌంట్ అనమాట. అకౌంట్ చెక్ చేసి నేను వెరిఫై చేసుకునేదాన్ని నిజంగా ఏమైనా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫేక్ చేస్తున్నారా, జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తున్నారా అని చెప్పి. నేను అలా చూసినప్పుడే నేను మీ ప్రొఫైల్ పిక్ చేసుకుని మీ పైన ఒక వీడియో అనేది చేశాను అనమాట. సో మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి మీరు ఎంత రికమెండ్ చేస్తారు ఓడిన్ స్కూల్లో జాయిన్ అవ్వడం గురించి? ఎస్పెషల్లీ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇలా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కానీ, టెక్నాలజీ మారాలనుకుంటున్నారు చాలా మంది. సో ఆటోమేషన్ టెస్టర్ గా ఉండి డెవలపర్ అవ్వాలని కానీ, లేకపోతే మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలని కానీ, టెక్నాలజీ చేంజ్ అవ్వాలి కానీ, మీరు ఎంత ఈ స్కూల్ బెస్ట్, ఓడిన్ స్కూల్ బెస్ట్ అని చెప్పి రికమెండ్ చేస్తారు? నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఓడిన్ స్కూల్ని. ఓడిన్ స్కూల్ పెట్టే ఎఫర్ట్తో పాటు మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి డెఫినెట్గా. మనం ఎప్పుడైతే ఫౌండేషన్స్ గట్టిగా బిల్డ్ చేసుకొని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతామో వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేది వేస్తారు, కానీ ఆటోమేటిక్గా క్లియర్ చేయాల్సింది మనమే. సో మనం పెట్టే ఎఫర్ట్స్ బట్టి మనం ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతాం. సో వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఎఫర్ట్స్తో పాటు మన సైడ్ నుంచి వచ్చే ఎఫర్ట్స్ కూడా ఉంటే డెఫినెట్గా ఇంటర్వ్యూస్ అనేది చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. సూపర్. మీరు ఇంటర్వ్యూస్ అన్నారు కాబట్టి ఇది లాస్ట్ గా అడుగుతున్న క్వశ్చన్, మనకి ఫ్రీక్వెంట్ గా ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తాయి? లైక్ మనం ఎన్ని ప్లేస్మెంట్స్ వరకు అటెండ్ అవ్వచ్చు? 2 years వరకు ఎన్ని ప్లేస్మెంట్స్ అయినా అటెండ్ అవ్వచ్చు. 2 years సపోర్ట్ ఉంటుంది. నాకు నాదైతే వితిన్ లైక్ 8 monthsలోనే అయిపోయింది. సో ఇంటర్వ్యూస్ అనేవి కూడా ఎవ్రీ మంత్. అప్పుడు నాకు వచ్చేసి వితిన్ 1.5 monthsలోనే నేను 4 interviews ఇచ్చాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ ఆల్సో. ఓకే, సో మీరు ఇప్పుడు అదే కంపెనీలో 1 year కంప్లీట్ అయింది. సో ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చింది, కానీ ఆ జాబ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు కదా. సో దీని బట్టే తెలుస్తుంది వాళ్ళు ప్లేస్మెంట్స్ అనేది ప్రాపర్ గా చూపిస్తున్నారు అండ్ లైక్ ది బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నది ఓడిన్ స్కూల్ అని చెప్పి మనకు అర్థమైంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సిలబుల్ టెక్నాలజీస్ అంటే మనకి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి కదా, ఏ లొకేషన్ లో వర్క్ చేస్తున్నారు? నేను రీసెంట్గా మార్చ్ ఎండింగ్ వరకు నేను జైపూర్ ఆఫీస్లో వర్క్ చేశాను. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేశారు వాళ్ళు. ఎంతైనా మన లాంగ్వేజ్ మన ఇంటికి వచ్చేలాగా ఉంటుంది కదా, సో నేను ట్రాన్స్ఫర్ తీసుకొని హైదరాబాద్కి అయితే వచ్చేసాను. సూపర్ సూపర్. మీది ప్రాపర్ ఎక్కడ సుప్రజ? మాది ప్రాపర్ వచ్చేసి కాకినాడ. ఓ కాకినాడ, నాది రాజమండ్రి అనమాట. సో యాక్చువల్ గా నేను మీ ప్రొఫైల్ లో చూసాను మీ ఎడ్యుకేషన్ అది, బట్ సిన్స్ మనం 1-to-1 ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి నాకు మీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సుప్రజ. లైక్ మీరు ఇచ్చిన ప్రతి డీటెయిల్స్ అనేది చాలా జెన్యూన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇది నేను వెరిఫై చేసుకున్నప్పుడు నేను తెలుసుకున్న డీటెయిల్సే, బట్ ఏంటంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అయిన తర్వాత తన నోటుంటే వింటేనే లైక్ మిగతా స్టూడెంట్స్ కి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. వాళ్ళు ముందుకు వచ్చి ఓకే మనం కూడా మన ఫేస్ ఇలా ఉండింది, మనం కూడా ఈ కోర్స్ నేర్చుకుని ఛాలెంజింగ్ గా తీసుకుని లైక్ మనం కూడా సక్సెస్ అవుదాం అని వాళ్ళకి ఒక పుషప్ లా ఉంటుంది అనమాట. సో అందుకోసమే నేను మీతో కనెక్ట్ అవ్వాలని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్వైట్. మీరు ఏమైనా ఓడిన్ స్కూల్ గురించి కానీ లేకపోతే ఇలా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళ గురించి కానీ మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఏంటంటే ఓడిన్ స్కూల్ అనేది చాలా మంచి ఇన్స్టిట్యూట్ అండ్ నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. కెరియర్ గ్యాప్ ఉన్నా లేదంటే కెరియర్ ట్రాన్సిషన్ అవ్వాలనుకున్నా మనకంటూ మనం వీ హ్యావ్ టు బిల్డ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. ఏది కోర్స్ అయినా నేర్చుకుంటున్నప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా మీకు ఇన్స్టిట్యూట్ నుంచి హెల్ప్ అయితే వస్తుంది అండ్ ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుప్రజ.
చూసారు కదా, మీరు కూడా సుప్రజ లాగా మీ కెరియర్ లో సక్సెస్ అవ్వాలనుకుంటే కనుక ఓడిన్ స్కూల్ ని ప్రిఫర్ చేయండి. ఓడిన్ స్కూల్ యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అండ్ మీరు కనుక ఇన్స్పైర్ అయినట్టయితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.